హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లెటూరు అమ్మాయి జ్యోతి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో చేపల కొడిగుడ్డు పుల్లడి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేపల్లో కొన్ని వాటర్ పోసుకుని ఉడకపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా ఉడకాలి. ఉడికిన తర్వాత అవి తీసి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకుని క్లీన్ చేసుకోండి అవి చేపలు. క్లీన్ చేసుకున్న తర్వాత ముళ్ళుకి ముళ్ళు, చేపకు చేప వేరు చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను అక్కడ. అలా చేయండి. అదిగోండి, ముళ్ళుకి ముళ్ళు తీయండి. మాంసం మట్టుకి పక్కకు తీసేయండి చేపది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికి సపరేట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముళ్ళుకి ముళ్ళు, మాంసానికి మాంసం సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని పెనం అయితే పెట్టుకోండి. 5 స్పూన్లు నూనె అయితే పోసుకోండి ఫ్రెండ్స్. ఇందులో నూనె అయితే ఎక్కువగా పడుతుంది. ఆ స్పూన్తో 5 అయితే పోసాను నేను. ఇది కొంచెం నీసు కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాగాక, నూనె కాగాక అదైతే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ చేప సపరేట్ చేసింది అయితే పొడి కింద అదైతే వేసేసుకోండి. పొడుగు కొంచెం పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఎంత ఎగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఫ్రెండ్స్? మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. చూసారా, 50% అయితే కుక్ అయింది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఆ స్పూన్తో 1 స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. కలిపేసుకుని మూత అయితే పెట్టుకోండి. 3 స్పూన్లు కారం అయితే వేసాను ఫ్రెండ్స్. ఆ స్పూన్ తోటి నేను అక్కడ చూపిస్తున్న మసాలా అయితే వేయండి ఫ్రెండ్స్. ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే వేయండి. చూసారా ఫ్రెండ్స్, వేగిపోయింది, మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా మరి? బాయ్ ఫ్రెండ్స్.